మన ఆర్ష ధర్మంలో అనేక సంప్రదాయాలు ఉన్నాయి. వీటిలో దత్త సంప్రదాయం యొక్క ప్రత్యేకత ఏమిటి? మాలాం కుండీంచడవరం శూలం శంఖం సుదర్శనం దధానం భక్తవరదం దత్తాత్రేయం నమామ్యహం. మనకు ఉండేటువంటి 4 యుగాల్లో, అంటే కృత, త్రేత, ద్వాపర, కలియుగాల్లో కృతయుగంలో అవతరించినటువంటి అవతారమూర్తే శ్రీ దత్తాత్రేయ స్వామి. ఈయన త్రిమూర్త్యాత్మకుడు, అంటే బ్రహ్మ విష్ణు మహేశ్వరుల యొక్క సమాహార రూపం. ఈ అవతారంలో ప్రధానంగా ఉండేటువంటి విశేషం ఏంటంటే, సాధారణంగా ఏ అవతారం అయినా అవతార ప్రారంభము, అవతార సమాప్తి అనేది ఉంటుంది. కానీ విచిత్రం ఏంటంటే, కృతయుగంలో అవతరించినటువంటి త్రిమూర్త్యాత్మకుడు అయినటువంటి దత్తప్రభువు దత్తాత్రేయ స్వామి అవతరించడమే కానీ అవతార సమాప్తి లేదు. దత్తస్వామి నిత్యుడు, ఆయన నిత్య సత్యుడు అన్నమాట. ఎప్పుడూ సర్వకాల సర్వావస్థల్లో అవధూతగా లోకంలో ఎవరైతే జ్ఞానము వైరాగ్యం కావాలనుకుంటారో వాళ్ళని అనుగ్రహిస్తూ ఉంటారు. అత్రి అనసూయలు అనేటువంటి 2 దంపతులు సంతానం కావాలని తపస్సు చేశారు. కృతయుగంలో ఉండేటువంటి విషయం ఇది. బ్రహ్మాండ పురాణంలో ఉండే విషయం, సమాచారం. కృతయుగంలో ఉన్నటువంటి అత్రి అనసూయలు అనేటువంటి వారు సంతానం కోసం తపస్సు చేశారు. భార్యాభర్త ఇద్దరు కూడా సమానంగా 2000 సంవత్సరాలు తపస్సు చేశారు. తపస్సు చేస్తే ఆ తపస్సుకు మెచ్చుకొని బ్రహ్మ విష్ణు మహేశ్వరులు 3 వచ్చారట. ఆ అత్రి మహర్షి అడిగాట, ఇదేమిటయ్యా, నేను ఒక్కడనే రమ్మంటే 3 ఎందుకు వచ్చారు? నేను పిలిచింది ఒకరే రండి, మిగతా వాళ్ళక్కర్లేదంటే, మేము 3 వేరు కాదు, 3 ఒకరే. నువ్వు చేసినటువంటి తపస్సుకి ముగ్ధులమై 3గా వచ్చాం, కానీ మేము ఏకత్వమే, మాలో లేదు. నీకేం కావాలి అంటే, అప్పుడు నాకు ఉత్తమమైనటువంటి జ్ఞానప్రధానమైనటువంటి సంతానం కావాలి, జ్ఞానాత్మకుడైనటువంటి కుమారం కావాలి అంటే, మేము 3 నిన్ను అనుగ్రహించడానికి వచ్చాం కనుక మేము 3 యొక్క సమాహారంగా నీకు సంతానంగా ఉండిపోతామని చెప్పి వారు సంతానంగా వచ్చారు. వారే బ్రహ్మ విష్ణు మహేశ్వరుల యొక్క సమాహార రూపం. అయితే లోకంలో వ్యవహారం జరగడానికి 3 ఇక్కడే ఉండిపోతే అడ్మినిస్ట్రేషన్ ఎట్లా ఉంటుంది? అందుకని వారు ఏం చేశారంటే, చంద్రుడు అన్నట్ట, బ్రహ్మగారు అన్నట్ట, నేను చంద్రుడిగా వెళ్ళిపోతాను, నాకు చాలా పనులున్నాయి, నా అంశని విష్ణుమూర్తిలో ప్రవేశపెడతారన్నారు. శంకరుడు అన్నట్ట, నేను ముల్లోకాలు తిరగాలి, నాకు చాలా పనులున్నాయి, నేను దుర్వాస మహర్షిగా వెళ్ళిపోతానని తనలో ఉండేటువంటి శివాంశని ఆ విష్ణుమూర్తిలో పెట్టారట. అంటే ఇటు బ్రహ్మగారు చంద్రుడిగా వెళ్ళిపోయాడు, శంకరుడు దుర్వాస మహర్షిగా వెళ్ళిపోయాడు. ఆ విష్ణుమూర్తిలో బ్రహ్మ విష్ణు మహేశ్వరుల యొక్క సమాహార రూపం చైతన్యం అంతా కూడా విక్షిప్తమైంది. ఆయనే దత్తుడు. దత్తాత్రేయ స్వామికి ఆ పేరు ఎందుకు వచ్చిందంటే, తన్ని తాను సమర్పించుకున్నాడు. దత్త అంటే ఇవ్వడం కదా, తన్ని తాను అత్రి అనసూయలకు సమర్పించుకున్నాడు కనుక ఆ పరమాత్మ యొక్క రూప చైతన్యం అది. ఇందాక మనం చేసినట్టుగా అవతరించడమే కానీ అవతార సమాప్తి లేని ఏకైక మూర్తి దత్తాత్రేయ ప్రభు. ఆయన కృతయుగంలో అవతరించాడు, ఇప్పటికి కూడా సర్వతా ఉన్నాడు. ఎవరైతే ఆర్తులై అడుగుతారో, ఎవరైతే ఆర్తితో పిలుస్తారో, దత్తా అని పిలుస్తారో, తన్ని తాను దత్తం చేసుకుంటాట. ఎక్కడుంటాడు అన్నారు, కదా యోగి, కదా భోగి, కదా నగ్న పిశాచవత్ అన్నారు. పరమాత్మ కేవలము 3 తలకాయలతో 16 చేతులతో రారట. ఒకసారి యోగిగా వస్తాట, ఒకసారి భోగిగా వస్తాట, ఒకసారి విరాగిగా వస్తాట, ఒకసారి ఉన్మత్తుడిగా పిశాచంగా వస్తారట. మీరు బ్రహ్మాండ పురాణంలో చదివినప్పుడు ఈ విషయాలన్నీ మనకు కనబడతాయి. అంటే భగవంతుడు పరీక్షార్థి అయి ఎవరైతే జ్ఞానతృష్టితో ఉంటారో వారికి వస్తారు. భాగవతంలో కూడా మీకు దత్తాత్రేయ స్వామి చరిత్ర కనబడుతుంది. ఏమిటంటే, యదుమహారాజు అట్లా అడవిలో వెళుతూ ఉంటే ఒక చెట్టు కింద, ఒక పెద్ద రావి చెట్టు కింద ఒక యోగి రూపంలో యువకుడుగా పడుకొని ఉంటాడు దత్తాత్రేయ స్వామి. ఆ వెళుతున్నటువంటి యదు మహారాజు, అంటే యయాతి మహారాజు కుమారుడు యదు, ఆయన గుర్రం దిగి వచ్చి, అయ్యా, నువ్వు ఆనందంగా నవ్వుకుంటూ కూర్చున్నావు, నేను ఇంత పెద్ద రాజ్యం, ఇంత వైభవం, ఇంత సంపద ఉన్నా కూడా నాకు తృప్తి లేదు, ఇంకా ఏదో కావాలి, ఏదో చేయాలనే ఆవేదన ఉంది, నీ దగ్గర ఏమీ లేదు, ఒక గోచి పెట్టుకొని కూర్చున్నావు, ఆనందంగా తల కింద చేయి పెట్టి ఆనందంగా ఉన్నావు, నీకు ఇంత ఆనందం ఎక్కడి నుంచి వచ్చింది, ఆనందానికి కారణం ఏమిటి అని అడుగుతాడు యదు మహారాజు. ఆ యదు మహారాజు అడిగిన దానికి దత్తాత్రేయ స్వామి చెప్పినదే యదు అవధూత సంవాదం అని భాగవతంలో ఉంది. ఎందుకు చెప్తున్నానంటే, లోకంలో ఎవరికి జ్ఞానం కావాలో, ఎవరికి వైరాగ్యం కావాలో వాళ్ళకు ఉపదేశించడానికి కృతయుగం నుంచి కలియుగం వరకు ఇంకా 4 యుగాలు కూడా విస్తరించి ఉన్నటువంటి ఏకైక ప్రభువు దత్తప్రభువు. ఇంకో తమాషా ఏంటంటే, ప్రహ్లాదుడు చాలా గొప్ప భక్తుడు కదా. అటువంటి ప్రహ్లాదుడు రాక్షసులందరినీ పరిపాలించి మహావిష్ణు భక్తుడు, ఏకాంత భక్తుడైన అతను కూడా ఒకానొక సందర్భంలో తామస గుణం వచ్చేసి, అంటే వాళ్ళ సావాస దోషం అంటారే, రాక్షసుల్ని పరిపాలించడం వల్ల వాళ్ళ వల్ల అతనిలో మూర్ఖత్వం వచ్చిందిట. అప్పుడు తన మూర్ఖత్వం పోగొట్టుకోవడానికి దత్తాత్రేయ స్వామి దగ్గరికి వస్తే ప్రహ్లాదుడికి జ్ఞానాన్ని ఉపదేశించాడు దత్తాత్రేయ స్వామి.
కార్తవీర్యార్జునుడు సహస్రబాహువులు 1000 బాహువులు ఉన్నటువంటి కార్తవీర్యార్జునుడు చాలా రకరకాల హింసించి జమదగ్ని మహర్షిని కూడా అవమానం చేసిన తర్వాత విపరీత ప్రవర్తన చేస్తుంటే అతనికి మోహం పోయి జ్ఞానం కలగడానికి దత్తాత్రేయ స్వామిని ఆరాధిస్తే దత్తాత్రేయ స్వామి జ్ఞానాన్ని ఇచ్చాడు. కనుక లోకంలో సర్వకాల సర్వావస్థల్లో అన్ని యుగాలలో యుగభేదం లేకుండా సర్వకాల సర్వావస్థల్లో జీవుల్ని అనుగ్రహిస్తూ తనని తాను సమర్పించుకుంటున్నటువంటి పవిత్రమైనటువంటి యోగేశ్వరేశ్వర అవతారం జ్ఞానావతారం దత్తాత్రేయ స్వామి. అది ఒకప్పుడు ఉండటం కాదు, ఒకప్పుడు లేకపోవడం లేదు. కృతయుగం నుంచి ఇంకా కొనసాగుతున్నటువంటి మహామహిమాన్వితమైనటువంటి అవతారమే శ్రీ దత్తమూర్తి యొక్క అవతారం. ఇది త్రిమూర్త్యాత్మకమైన అవతారం.